2019లో బీజేపీని తిట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏ ఎజెండాతో కలవడానికి సిద్ధమయ్యారని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. జగన్ కి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని చెప్పారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. 25వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారన్నారు. 2019లో తిట్టిన వీళ్లు ఏ ఎజెండాతో బీజేపీని కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగనన్న ధాటికి తట్టుకోలేక మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని చెప్పారు. జగన్కి ప్రజలలో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగనేనని, విజయవాడ సెంట్రల్లో కూడా గెలిచేది తానేనని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతరుల కన్నా కేఏ పాల్ బెటర్ అని 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన జనసేన అధినేత ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు బీజేపీతో పొత్తు కోసం అని చెప్పని. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మీ ఇద్దరు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల అంత తిట్ల. ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాన్ దేహి అని అడుక్కునే విధంగా ఢిల్లీలో 3 రోజుల నుంచి పడిగాపులు కాస్తారు. అక్కడే కూర్చున్నారు 3 రోజుల నుంచి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసమని, జేపీ నడ్డా గారి అపాయింట్మెంట్ అని చెప్పని. సిగ్గు సెర ఉందా చంద్రబాబు నాయుడు? ఇంత వయసులో నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ అని చెప్పుకోవడానికి నేనే నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ని, ఈ రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటావు. సిగ్గు సెర ఉండొద్దు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని, హక్కులు కాపాడాలని కోరుతూ 10వ తేదీన గిరిజన ప్రాంతాల్లో జరిగే బంద్కు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తూ అడవులు, సహజ వనరులను కొల్లగొట్టి ఆదానికి కట్టబెడుతున్న మోడీకి రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని, వారికి పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష విజయవాడ ధర్నా చౌక్లో జరిగింది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని, జీవో నంబర్ 3పై ఆర్డినెన్స్ ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, విద్యార్థి నేత అశోక్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి పులి అశోక్, కారం లక్ష్మి పెదార్కూరు, కోనవరం సర్పంచి మడకం నాగమణి ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రేపు జరగనున్న ఏజెన్సీ బంద్కి మద్దతుగా తెలిపారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తూ అడవులు, సహజ వనరులను కొల్లగొట్టి ఆదానికి కట్టబెడుతున్న మోడీకి రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వారికి పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని పేర్కొన్నారు. 70% ప్రాజెక్టు పూర్తయిందని చెబుతున్నా ఆచరణలో 22% మించి పనులు జరగలేదని అన్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని శ్రీనివాసరావు కోరారు. అక్కడున్న ఖాళీలకు భర్తీ చేస్తామని ప్రకటించిన పోస్టులకు ఏమాత్రం పొంతనలేదని అన్నారు. గిరిజన సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో వాళ్ళ ఏజెన్సీ బంద్ ఉంది. ఆ బంద్కు కూడా సిపిఎం మద్దతు తెలియజేస్తుంది. ఈ సందర్భంలో 3 ప్రధానమైనటువంటి విషయాలు వచ్చినాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సిలో అల్లూరు సీతారామరాజు, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో 534 పోస్టులు ప్రకటిస్తే అందులో 38 పోస్టులు మాత్రమే ఏజెన్సీ గిరిజనులకు ఉన్నాయి. అంటే గిరిజన యొక్క యూత్కు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మొత్తం అక్కడ అన్ని పోస్టులు గిరిజనులకు రావాలి. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం పూర్తిగా వాళ్ళకే రావాలి. ఆ షెడ్యూల్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈరోజు 3వ జీవో నంబర్ 3ని రద్దు చేసింది సుప్రీంకోర్టు అనే సాగుతోటి ఉద్యోగాలు రాకుండా ఆటంకపరుస్తున్నది, అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అలాగే పోలవరం నిర్వాసితులకి పునరావాసం కల్పించాలని,
అటవీ సంరక్షణ చట్టం ప్రకారం 2006 వరకు చేసుకుంటున్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ దీక్షలు చేస్తున్నాము. ఏజెన్సీ సమస్యల్ని జగన్ అనేక సభల్లో నా ఎస్టీ అంటూ దీర్ఘాలు తీసి మాట్లాడటం తప్ప ఎస్సీ ఎస్టీలకు చేసిందేమీ లేదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు మునక ప్రాంతంలో లక్షలాది మంది నిర్వాసితులు అయోమయంలో ఉన్నారు. చివరికి డ్యామ్ కూడా ఈరోజు ప్రమాదంలో పడిపోయింది. గైడ్ వాల్ కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, కాఫర్ డ్యామ్ కావచ్చు, అన్నీ కూడా రిపేర్లు ధ్వంసం అయిపోయి వాటికి రంధ్రాలు పడిపోయి రేపు పొద్దున అది కానీ అటు ఇటు అయిపోయిందంటే ఎర్త్ వాల్ కానీ తెగిపోయిందంటే మొత్తం గోదావరి జిల్లాలన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం. చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వాసవ్య మహిళా మండలి చైర్మన్ బి కీర్తి తెలిపారు. భారత రాజ్యాంగం గురించి మొదట తెలుసుకోవాలన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా భారత రాజ్యాంగం గురించి, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం బెంజిసర్కిల్ సమీపంలోని వాసవ్య మహిళా మండలిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారి బి రాజ్కుమారి, వాసవ్య మహిళా మండలి చైర్మన్ బి కీర్తి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనలో తెలుసుకోవాలనే కుతూహలం తగ్గిపోయిందని, ఇది మన భారతీయ ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అన్నారు. తాము పాఠశాలల్లో చదువుకునేటప్పుడు అన్ని విషయాలు చెప్పేవారని, ఇప్పుడు పిల్లలను పుస్తకాల మయం చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోలేకపోతున్నారని చెప్పారు. మానసికంగా కుంగిపోతున్నారని చెప్పారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో చట్టాల గురించి అవగాహన తీసుకొచ్చేందుకు ఒక సంఘం ఏర్పడటం అభినందనీయమన్నారు. క్లాసుల్లో 1వ క్లాస్ నుంచి వెళుతూ ఉంటారు పైకి. పిల్లలకి ఎంతవరకు మనం మన రాజ్యాంగం గురించి తెలియజేస్తున్నామో, మన ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా ప్రియాంబుల్ గురించి ఎంతమందికి తెలుసు? సో అందుకని మూలాల్లోకి వెళ్తే కనుక మనం రాజ్యాంగం గురించి మొదట తెలుసుకోవాలి. దాని గురించి చాలా కోర్సెస్ ఆన్లైన్ కూడా పెట్టారు. అందుకని కొత్త దాన్ని ఆస్వాదిస్తూ మనం వయసుతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం గురించి ముందు తెలుసుకుని చట్టాల గురించి తెలుసుకుంటే అప్పుడు మనకి సరైన సెక్షన్లు అప్లై చేస్తున్నారా లేదా అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు అంటున్నాను ఈ విషయం అంటే, రోజుకు ఒక 20-30 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మాకు. ఎంతమందో ఇక్కడికి వస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా క్లోజ్గా గత 7-8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్న మా అనుభవంలో చూసింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నగారి దగ్గరికి ఎంతమందో సమస్యల మీద వచ్చేవారు. నాకు అనిపించేది ఏంటంటే, ఈ 68 ఏళ్ల వయసులో అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, మనలో తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం తగ్గిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అయ్యంక సురేష్ బాబు, కార్యదర్శి ఎస్డి లాల్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ హక్కు ఉద్యమం సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గొప్ప ఉద్యమకారులు కామ్రేడ్ పర్సా సత్యనారాయణ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పర్సా సత్యనారాయణ స్ఫూర్తితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. సిఐటియు నేత కామ్రేడ్ పరసా సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పాల్గొని పరసా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక ఉద్యమ నిర్మాత పరసా సత్యనారాయణని 70 ఏళ్ల పాటు కార్మికుల సమస్యలపై పరసా సత్యనారాయణ పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని, సింగరేణి కార్మిక ఉద్యమ నాయకుడిగా పనిచేశారని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. కార్మిక ఉద్యమాల సందర్భంగా జైలుకు వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని పాలకులు కార్మిక చట్టాలను, హక్కులపై దాడి చేస్తోందని, వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యుడిగా కొత్తగూడెం నుండి ఎన్నికై విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి పరసా సత్యనారాయణ గారు కొత్తగూడెంలో ఆ రోజున సింగరేణి బొగ్గు గనులలో కార్మికుల్ని కూడగట్టి
వారందరినీ సమీకరించి వారి సంక్షేమం కోసం, అంతేకాదు వాళ్ళ హక్కుల కోసం సుదీర్ఘకాలం పాటు పోరాటాలు నడిపినటువంటి మహానేత. ఒకవైపున సిఐటియు నాయకులుగా, ఇంకోవైపున సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆ రోజున విశాఖ ఉక్కు కోసం కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులందరూ రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం త్యాగాలు చేశారు. ఈరోజు ఎలా ఉంది? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పదవుల కోసం, ప్రయోజనాల కోసం కేంద్రంతో కుమ్మక్కైపోతూ ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఈరోజున తాకట్టు పెట్టారు. ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా ఇంటింటికి తిరిగి మాయమాటలు చెబుతుంటారని నమ్మవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పిలుపునిచ్చారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని 44వ డివిజన్ లేబర్ కాలనీ కమ్యూనిటీ హాల్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని చెప్పారు. మరలా వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మహిళలు, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేయకూడదని, ఒకవేళ వేస్తే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆపేస్తారని హెచ్చరించారు. ఏదైతే మహిళలు వాళ్లకు అవసరాలుగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆదుకుంటుందో వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇళ్ల పట్టా రాని వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ అవని వాళ్ళు కానీ, అలాగే ఏదైనా పెన్షన్లు రాని వాళ్ళు కానీ, అలా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ సమస్యల్ని ఇక్కడ వివరించుకోవడం జరిగింది. మన కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు వాళ్ళకున్న సమస్యల్ని, ఏదైతే ఈ నియోజకవర్గంలో ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని మేము కూడా ఉన్నత అధికారులతో మాట్లాడి అక్కడ ఎందుకు ఇవిడికి పెన్షన్ రావట్లేదు, ఎందుకు ఈ యొక్క అభివృద్ధి జరగలేదు అనే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము మాట్లాడడం జరిగింది. అనంతరం మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మన కుటుంబంలో ఒక బిడ్డగా, అన్నగా, తమ్ముడుగా ఉంటూ ఇంటికి మేలు చేశారని కొనియాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కోట్లాది అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, మొత్తం సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని, షేక్ ఆసిఫ్ కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీలో చేయడాన్ని సీఎం గుర్తించి ఎమ్మెల్యే సీటు కేటాయించారని, తప్పకుండా మనమంతా కలిసి షేక్ ఆసిఫ్ను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలందరూ కూడా సంతోషంగా మాకు అన్నీ మా ఇంటికి వస్తున్నాయండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి, మా యొక్క డివిజన్లో డెవలప్మెంట్ బాగుంది, సంక్షేమం బాగుందని చెప్పి ఇవాళ మహిళలు నేరుగా చెప్పినటువంటి ఇది మీ మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కొంతమంది మళ్ళీ 2014 నుండి 2019 దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఏం పీకారని చెప్పి ఈరోజు మళ్ళీ మేము వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆయనతో జత కలిసిన మా పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులతో కలిసి ప్రయాణించడం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని, దళారీ వ్యవస్థను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దమ్ముగా చెప్పే ధైర్యం తమకు ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 21వ డివిజన్ కృష్ణలంక ఆర్చ్ వద్ద నిరుపేదలకు జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్
ట్రస్ట్ ద్వారా దాదాపు 2 లక్షల రూపాయల విలువ గల ఒక టిఫిన్ బండి, ఒక ఇస్త్రీ బండి, 4 తోపుడు బండ్లు అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు పేద ప్రజలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేది దేవినేని అవినాష్ అని అన్నారు. అభివృద్ధి సంక్షేమం చేస్తున్న వైసీపీకి ప్రజలు అండగా ఉన్నారన్నారు. 5 సంవత్సరాలుగా సొంతంగా ఈ నియోజకవర్గంలో నివసిస్తున్న పేద ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా జీవనోపాధి నిమిత్తం, అదేవిధంగా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వాళ్ళందరి ద్వారా ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ జరుగుతున్న సేవా కార్యక్రమం చేస్తూ జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ప్రాంత ప్రజానికం అయితే 5 సార్లు శాసనసభ్యుడిగా నెహ్రూ గారికి అవకాశం ఇచ్చారు, ఎవరైతే ఆయనకి అండగా ఉన్నారో ఈరోజు మేమందరం గారు కలిసి ఆయన పేరు మీద రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో గారు చేస్తాం గారు అందరికీ చెప్తూ. గత 3 సంవత్సరాల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్న దగ్గర నుంచి కూడా 21వ డివిజన్లో దాదాపు 10 లక్షలు విలువ చేసే బళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన సేవకు వీళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఏదో ఎక్కడో ఒక బండి ఇచ్చి ఏదో చిన్న చిన్న ఫంక్షన్లకి, ఒక బారసాలకో ఓణీల ఫంక్షన్కో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానం చేసి వెళ్ళి అది పబ్లిసిటీ చేసుకుంటాడు. మాకు పబ్లిసిటీతో సంబంధం లేదు, జనాలతోనే, జనంలో ఉన్నాం, మేము జనంతో తిరుగుతున్నాం, ధైర్యంగా వెళ్ళి ఇంటింటికి మేము ఓట్లు అడుక్కోగలం. తాను 30 సంవత్సరాల నుండి ప్రజాసేవ చేస్తూ చర్మకారుల సమస్యలపై పోరాడానని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ శాఖ మండలి సభ్యులు పెద్దిపోకు కోటేశ్వరరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,000 మంది డప్పు కళాకారులకు, చర్మ కళాకారులకు పెన్షన్లు వచ్చేటట్లు చేశానని చెప్పారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానో సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి తెలుసునని అన్నారు. ఇంత కష్టపడుతున్నా తనను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించాలని కోరారు. కష్టపడుతున్నాను నా జాతి కోసం, ఈరోజు నేను జనం కలిగి ఉన్నాను. నా సేవ వల్ల, నా ప్రజాసేవ వల్ల మీరు ఏ సోకాళ్ళకైతే చైర్మన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చారో మా ఎస్సీలో ఒక్కడైనా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానయ్యా, నాలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు పోగేసి మీటింగులు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? అది దానికి సాక్ష్యం విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ 56 మండలాల వాళ్ళని పిలిచి 500 మందిని నేను పచ్చి తెలుగుదేశం కార్యకర్తలను వైసీపీలో చేర్చిన సందర్భాలు ఉన్నాయి నా సొంత ఖర్చులతోటి. దానికి నందిగాం సురేష్, మేరకు నాగార్జున గారు, మల్లా విష్ణు గారు, సజ్జల గారు వాళ్ళని పంపించారు. ఇవన్నీ పార్టీకి ఇంత కష్టపడుతుంటే జగన్ గారు అయితేనే మా పేదరికం నిర్మూలన అయితేనే తపంతో నేను చేస్తుంటే నన్ను గుర్తించకుండా యాదవులకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ యాదవ నాయకులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని యాదవులంతా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గం ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ను, పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని నానిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తామని, వారికి గెలుపును కాంక్షిస్తూ మార్చి 10వ తేదీన యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రభ కాలనీలో గల వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గ యాదవ కుల ప్రముఖులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ మాట్లాడుతూ వైసీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీగా పోటీ చేస్తున్న కేసినేని నాని గెలుపు కోసం రేపు యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం ఏలూరు రోడ్లో గల టింబర్ మర్చెంట్స్ హాల్ నందు జరుగుతుందన్నారు. యాదవులందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. యాదవులను మోసం చేసిన బోండా ఉమాని ఓడించాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ద్రోహి బోండా ఉమా అని తెలిపారు. ఈ వర్గాలను బాగా ఇబ్బందులు పెట్టారన్నారు. యాదవులకు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వెల్లంపల్లి గెలుపు కోసం యాదవులు నడుం బిగించాలని నాయకులు ఉమ్మడి వెంకటరావు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, యాదవులంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఈసారపు రాజు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారి గెలుపు కోసం యాదవుల ఆత్మీయ సమ్మేళనం రేపు ఆదివారం
సాయంత్రం 6 గంటలకు ఏలూరు రోడ్లో ఉన్న టింబర్ మర్చెంట్ హాల్, ఆ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేసిరెడ్డి శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇద్దరు, అలాగే శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, వీరు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మేము గడపకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేసులో చిరునవ్వు చూసాం. మాకు డబ్బులు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తే, అలాంటి వ్యక్తే కావాలి ముఖ్యమంత్రిగా అని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆయన ఒక 6 నెలల క్రితం ఒక విషయం చెప్పాడు, రాష్ట్రం అప్పులైపోయిందని. రాష్ట్రం అప్పులైపోయిందని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు ఇవాళ 3000 పెన్షన్ 4000 మీరు ఏ విధంగా ఇస్తారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలము విమర్శించడానికి మీరు మాట్లాడుతున్నారు. 34,000 ఓట్లు పేచిలుగున్న యాదవ సామాజిక వర్గం ఇవాళ రోజున అందరూ ఒక తాటి మీదకి వచ్చి యాదవ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో పెద్దవాళ్ళందరినీ కూడా సంప్రదించి ఖచ్చితంగా గతంలో దాదాపు 6 సీట్లు కార్పొరేషన్ ఇచ్చినాయి. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా యాదవులకు అగ్రపీఠం వేశారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా యాదవ సోదరులందరూ కూడా ఒక్కసారి పునరాలోచన చేసి బాలులతో పాటు బాలికలు విద్యావంతులైతేనే గ్రామీణ భారతం పటిష్టమవుతుందని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. ఒక బాలుడు విద్యావంతుడైతే ఒక పురుషుడికి మాత్రమే ఉద్యోగం వస్తుందని, ఒక బాలిక చదువుకుంటే కుటుంబం అంతా విద్యావంతులవుతారని చెప్పారు. చిన్న మొక్క అయినా కోరమండల్ మహావృక్షంగా ఎదగడంలో తెలుగు రైతుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. గ్రామీణ భారతానికి ఇలాంటి చిరుకానుకలు ఎన్ని ఇచ్చినా రైతుల రుణాన్ని తీర్చుకోలేమన్నారు. కోరమాండల్ వారి బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీబీకే భవనంలో జరిగింది. 9వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 100 మంది 10వ తరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. 50 జిల్లా పరిషత్ హై స్కూల్స్ని ఎంపిక చేసి 10వ తరగతి చదువుతూ 9వ తరగతిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. 100 మంది బాలికలకు పురస్కారాలు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్నామని, 18,000 పైచిలకు గ్రామీణ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగిందన్నారు. చిన్న మొక్కైన కోరమాండల్ మహావృక్షంగా ఎదగడంలో తెలుగు రైతుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. గ్రామీణ భారతానికి ఇలాంటి చిరుకానుకలు ఎన్నిచ్చినా రైతుల రుణాన్ని తీర్చుకోలేమన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ని ఎంపిక చేసుకోవటం, ఆ ఎంపిక చేసుకున్న స్కూల్ నుంచి ఎవరైతే 10వ తరగతిలో చదువుతూ 9వ తరగతిలో మొదటి 2వ ర్యాంకు వచ్చినటువంటి విద్యార్థులను ఎంపిక చేసుకొని మొదటి 2వ బహుమతులు జిల్లా మొత్తం మీద 100 మంది విద్యార్థులకి ఈరోజు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 2006వ సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా చేస్తూ ఇప్పటికీ 18,000 పైచిలకు గ్రామీణ విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అందజేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రాంతాల్లో రిక్షా కార్మికులైన ధనవంతులైన బాలికలనే తేడా లేకుండా చదివించుకుంటున్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉండటం వల్ల బాలురులకు ఇచ్చినంత ప్రాధాన్యత బాలికలకు ఇవ్వటం లేదు. ఇవాళ గ్రామీణ భారతం పటిష్టంగా ఉండాలి అంటే బాలులతో పాటు బాలికలు విద్యావంతులు అయితేనే చక్కగా ఉంటుంది. ఒక పురుషుడు విద్యావంతుడిగా బాలుడు విద్యావంతుడైతే ఒక్క పురుషుడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. స్త్రీ విద్యావంతురాలుగా అంటే కుటుంబం మొత్తాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుకుంటుందనేటువంటి సదుద్దేశంతో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
నెల్లూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ విద్యా సంస్థ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శరవణన్ తెలిపారు. MBA, BBA కోర్సులు తమ సంస్థలో ఉన్నాయని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ SC, ST 45% మార్కులు, జనరల్కు 50% మార్కులు ఉండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వర్తిస్తుందని తెలిపారు. కోర్సు పూర్తయ్యాక మంచి ప్లేస్మెంట్స్, జాబ్స్ కూడా దక్కుతాయని వెల్లడించారు. ఇప్పుడు సౌత్ని చూస్తే సౌత్ క్యాంపస్ నెల్లూరులోనే. ఇప్పుడు అన్ని స్టేట్కి ఇక్కడ సౌత్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ స్టేట్ మొత్తానికి నెల్లూరులోనే సెంటర్. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర BBA, MBA టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. మా కోర్సు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతో కొలాబరేషన్ చేస్తున్నాము. BBA 3 years, MBA 2 years. దీనికి ఎలిజిబిలిటీ ప్రకారం చూస్తే BBA, MBA రెండిటికి 50% మార్క్ ఉండాలి. 50% జనరల్, OBCకి మార్క్ ఉండాలి. 45% SC, ST, EWSకి ఉండాలి. జరపటి దీంట్లో ఏంటంటే ఇప్పుడు 2,50,000 కింద పేరెంట్స్ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి రీఇంబర్స్మెంట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీఇంబర్స్మెంట్ ఉంది. మా అమ్మాయిలకి విడిగా, అబ్బాయిలకి విడిగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. MBAలో 30 సీట్స్ జనరల్ వాళ్ళకు, BBAలో కూడా 30 సీట్స్ జనరల్ వాళ్ళకు, 20 సీట్స్ OBC వాళ్ళకు, రిమైనింగ్ 25 సీట్స్ SC, ST, EWS వాళ్ళకు. ఈ విధంగా ఫిల్ చేస్తాము. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. చిన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఫీ పే చేసి జాయిన్ అవ్వాలి. బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో బిషప్ హజరయ్య సిలువ అనుశీలన సమ్మేళన ప్రార్థన కూడికలు ముగిశాయి. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ సభలో విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీస్తు దీవెనలు విజయవాడ ప్రజలకు సమృద్ధిగా దయచేయాలని ఆయన ప్రార్థించారు. బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో బిషప్ హజరయ్య సిలువ అనుశీలన సమ్మేళన ప్రార్థన కోడికలు ముగిశాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కోడికలో క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ రెవరెంట్ జె శామ్యూల్ కిరణ్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు దీవెనలు విజయవాడ ప్రజలకు సమృద్ధిగా దయచేయాలని ప్రార్థించారు. ఇలాంటి కోడికలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ప్రేమాభావాన్ని, సేవా తత్పరతను, క్షమాగుణాన్ని క్రైస్తవం బోధిస్తుందని చెప్పారు. విశ్వమంతటిలో జీవం, వెలుగు, సంతోషానందాలకు దేవుడే నిలయమని అన్నారు. సూర్యకిరణాల్లా నిత్యం గలగలా ప్రవహించే సెలయేరులా దేవుని దీవెనలు ఆయన సృష్టిలోని సకల జీవులకు ప్రవహిస్తూ ఉంటాయన్నారు. ఆ కృపను బట్టి మరి ఒకసారి విజయవాడ బైబిల్ మిషన్ సిలువ ధ్యాన అనుశీలన అనగా లోతుగా నిత్యం ధ్యానం చేసే అభ్యాసమే అనుశీలన. ఈ 40 రోజులు సిలువను లోతుగా తరచి ధ్యానించుచు సిలువ నాదుని కీర్తిస్తూ ఉన్న సిలువ సాక్షులారా, సిలువ ధ్యానపరులారా, సిలువ ధ్యానమును బట్టి సిలువనాథుడైన క్రీస్తు యేసు ప్రభు తన మిండైన ధన్యతలు